పార్టీలో అసంతృప్తులు ఉన్న సర్దుకుంటాయి అంటున్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం అన్నారు. పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తాను అన్నారు సత్యకుమార్. లిస్టు ఎమ్మెల్యే లిస్టు కూడా ఇక్కడ పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేయడం జరుగుతుంది. నేను ఇవాళ మా పార్టీ కొత్తగా నియమితులైన ఇన్ఛార్జీలుగా ఉంటున్న అరుణ్ సింగ్ గారిని, సిద్ధార్థ్ సింగ్ గారిని కలవడానికి రావడం జరిగింది. నాకు ఇతర రాష్ట్రాల్లో బాధ్యతల దృష్ట్యా నిన్న రాలేకపోవడం, ఉత్తరప్రదేశ్లో ఉండాల్సి వచ్చింది. దాంతో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఇవాళ వాళ్ళని కలవడం, కలిసి రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడే గురించి వచ్చాను. అటువంటి ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. బేస్లెస్ ఇవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైనా ఏ ఎన్నికల్లో అయినా ఎవరికైనా సీట్ వచ్చినప్పుడు రాని వాళ్ళు బాధపడడం జరుగుతుంది. అటువంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధాంతం కోసం పనిచేసేవాడు, నరేంద్ర మోడీ గారిని చూసి పనిచేసేవాళ్ళు. ప్రజలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు. కొంచెం నిజంగానే కార్యకర్తలు కూడా అక్కడక్కడ బాధ ఉంటుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు ఒకరైనా కోరుకున్న వాళ్ళకి కానీ, తమకు కానీ టికెట్ రానప్పుడు. కానీ అవన్నీ 1-2 రోజులు మాత్రమే. దాని తర్వాత అందరూ కూడా పనిలోకి దిగుతారు. పార్టీతో అడగడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయితే మా భవిష్యత్తు ఏంటంటే మా పార్టీకి సంబంధించినంత వరకు పార్టీని నిర్ణయిస్తుంది. నేను కేంద్ర స్థాయిలో పనిచేయాలన్నా, రాష్ట్రంలో పనిచేయాలనే పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పనిచేయాలి. అటువంటిది ఏం లేదు. పార్టీ నిర్ణయం మాకు శిరోధార్యం. ఏ బీజేపీ కార్యకర్తకైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యం. రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కని బీజేపీ సీనియర్లు కొద్దిమంది అలకబూనారు అన్న వార్తల నేపథ్యంలో సత్యకుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీలో అసంతృప్తులు ఉన్నా అవే సర్దుకుంటాయంటున్నారు సత్యకుమార్. పార్టీ నిర్ణయమే ఫైనల్ గా మాకు అల్టిమేట్ డెసిషన్, పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం అంటున్నారు. పార్టీ అవకాశం ఇస్తే మాత్రం పోటీ చేస్తారంటున్నారు సత్యకుమార్.